ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో పొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓర్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం అమ్మాయిండు జానకిని హత్య చేసింది ఎవరంటావు? చెప్పమ్మా, జానకి ఎవరి వల్ల చనిపోయింది? పోనీ జానకి చావు కారకులు ఎవరు? చెప్పింది జానకిని హత్య చేసింది ఎవరో. చెప్పిండు జానకిని హత్య చేసింది ఎవరమ్మా? జానకిని హత్య చేసింది ఎవరు అని అడుగుతుంటే చెప్పవే ఇందు. చెప్పడానికి సంశయిస్తాయేమిటమ్మా? జానకిని హత్య చేసింది ఎవరో నీ ఒక్కదానికే తెలుసు. నువ్వు చెప్తేనే కదా హంతకుడు ఎవరో తెలిసేది. చెప్పమ్మా. చెప్పింది ఇంట్లో అడుగు పెట్టి పట్టుమని 10 నిమిషాలు కూడా కాలేదు. చెప్పు చెప్పు అని విసిగిస్తారెందుకు? అదిగా చెల్లమ్మా, ఇప్పుడు కాకపోయినా ఆనక పోలీసులైనా చెప్తుంది కదా. హంతకుడు ఎవరో తెలుసుకుందామని ఆతృత కొద్దీ అడిగామంతే. ఇప్పుడు చెప్పనంత మాత్రాన వచ్చి నష్టమే లేదు. తను చెప్పాలనుకున్నదేదో కోర్టులోనే చెప్తుంది. అప్పుడే తెలుస్తుంది హంతకుడు ఎవరనేది. అంతవరకు ఆగలేరా అన్నయ్య? ఏదో స్నానం చేద్దుగాని రామ్మా. ఏమయ్యా, పని లేనివాడు పిల్లి తల కొరిగినట్టు గ్లోబు తిప్పుతూ కూర్చుంటావేటయ్యా? మనం ఎవరం? నేను అసలు మీరు ఇన్స్పెక్టర్. అది సరేనయ్యా, మన పోలీస్ డిపార్ట్మెంట్కి రిలాక్సేషన్తో పని లేదు. ఎమర్జెన్సీకి ఎమర్జెన్సీ. మనం ఏ విధమైన కేసులు లేకుండా మనం ఖాళీగా కూర్చోవడానికి మన ఊరే కాదు దేశమే ఇంకా ఎదగలేదయ్యా. ఎస్ సార్. ఇదిగో గవర్నర్పేట సెంటర్లో గుట్కా అమ్మకాలు జరుగుతున్నాయట. కృష్ణలంకలో మట్కా చూడడం జరుగుతుందట. వెళ్ళి ఆ పనేదో చూడు. ఓకే సార్, వెళ్ళు. పని పాట లేనివాడు గోల్డ్ గిలుకుంటూ కూర్చున్నట్టు గ్లోబు దిప్పుతూ కూర్చున్నావేంటయ్యా? మన స్టేషన్ పరిధిలో ఏ కేసులు లేవు సార్. చేయడానికి పనే లేదు. మనం ప్రపంచం చుట్టూ తిరిగి రాలేకపోయినా ఈ గ్లోబుని తిప్పుతూ చుట్టి వచ్చినంత తృప్తి పడుతున్నాను సార్. మన స్టేషన్ పరిధే మనకు ప్రపంచం అయ్యా. ఏ విధమైన కేసులు లేకుండా మనం ఖాళీగా కూర్చోవలసిన స్థాయికి మన దేశమే కాదు ఈ ప్రపంచమే ఎదగలేదయ్యా. అవును, వైద్య నిమిత్తమై కేరళ వెళ్ళిన ఇందు తిరిగి వచ్చిందటగా? పూర్తిగా నయమైందటగా? అవును సార్. మరి వెళ్ళి జానకిని హత్య చేసింది ఎవరో తెలుసుకోవచ్చుగా? రేపు వెళ్తాను సార్. ఏ ఈ రోజు మంచి రోజు కాదా? అది కాదు సార్, వాళ్ళు ఈవేళే వచ్చారు. కాస్త వాళ్ళు సెటిల్ అయ్యాక వెళ్దామని. వాళ్ళు సెటిల్ అయ్యే వరకు మనం ఆగితే మెమోలతో మనకిక్కడ సెటిల్మెంట్ జరుగుతుంది. ఇప్పటికే కమిషనర్ గారు మండిపడుతున్నారు. ముందు వెళ్ళి ఆ పని చూడవయ్యా. ఎస్ సార్.
మేడం 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 నమస్కారం ఇన్స్పెక్టర్ గారు, రండి. నమస్కారం. ఇందుకు నయమైంది అనుకుంటాను. భగవంతుడి దయ వల్ల నయమైంది ఇన్స్పెక్టర్ గారు. ఇందు వచ్చిన సంగతి మా డిఎస్పీ గారు చెవిన పడింది. జానకిని హత్య చేసిందెవరో తెలుసుకోని నన్ను పంపారు. జానకిని హత్య చేసిందెవరో ఇందు మీకేమైనా చెప్పిందా? చెప్పలేదు ఇన్స్పెక్టర్ గారు. గతాన్ని గుర్తు చేయడం ఎందుకని మేము అడగలేదు. అలాగా? అయితే ఇందును ఒకసారి పిలుస్తారా? ఇందు, ఇందు! ఏంటమ్మా? ఇన్స్పెక్టర్ గారు వచ్చారు, ఒకసారి ఇలా రామ్మా. అలాగే అమ్మా. మీరు ఇందుతో మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. నమస్కారం. ఏమ్మా ఇందు, బాగున్నావా? బాగానే ఉన్నాను. గతాన్ని మర్చిపోయిన స్టేజ్ నుంచి నువ్వు నార్మల్ స్టేజ్కి రావాలని మీ వాళ్లతో పాటు మేము కూడా దేవుడికి మొక్కుకున్నాం. ఆ దేవుడి దయ వల్ల నువ్వు కోలుకున్నావు. ఇందు, నీ ఏకైక సాక్ష్యం మీదే జానకి హత్య కేసు ఆధారపడి ఉంది. జానకిని హత్య చేసింది ఎవరు? ఇందు, నువ్వు చూసింది చూసినట్టుగా చెప్పమ్మా. చెప్పడం వల్ల నీకేమన్నా అవుతుందన్న భయం అక్కర్లేదు. నీకు అవసరమైన ప్రొటెక్షన్ మేమిస్తాం. నువ్వేం ఆలోచించకుండా, సంకోచించకుండా చెప్పమ్మా. ఇన్స్పెక్టర్ గారు, ప్రస్తుతానికి నేనేం చెప్పలేను. కోర్టులోనే చెప్తాను. మాకు చెప్పడానికి ఏమైందమ్మా? ఏమైందని కాదు, నేను ఇప్పుడు చెప్పలేను. దయచేసి నన్ను బలవంత పెట్టద్దు. అది కాదు ఇందు. ఇన్స్పెక్టర్ గారు, మీరు బలవంత పెట్టద్దు. పెట్టి ప్రయోజనం లేదు. ఇందుని కోర్టులోనే చెప్పనివ్వండి ప్లీజ్. అలాగే. ఇందు, నువ్వు కోర్టులోనే నిజం చెప్పు. అమ్మా కవిత, అమ్మా కవిత. రే ఆగరా, ఎక్కడికి రా వెళ్ళావు? అమ్మా కవిత ఎక్కడా? ఏ ఎవరినన్నా హత్య చేయించటానికా? నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఏం చేసావో మాకు తెలియదు అనుకుంటున్నావా? కవిత చెప్పిందా? చెప్పక నీలా దాస్తుందనుకున్నావా? చేసిన తప్పు తెలుసుకుంది, ఎంతో పశ్చాత్తాపడింది. నువ్వు చెప్పనంత మాత్రాన నువ్వు ఎక్కడికి వెళ్ళావో మాకు తెలియదు అనుకుంటున్నావా? వైద్య నిమిత్తం కేరళ వెళ్ళే నిందుని చంపాలని నువ్వు కూడా కేరళ వెళ్ళావు. అక్కడ నీ ప్రయత్నాలు సాగకపోవడంతో కవితను కూడా కేరళ రప్పించావు. కవిత ద్వారా హిందూని చంపాలని ప్రయత్నించావు. అవును, ప్రయత్నించాను. నేను చేసిన దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు చూడు, హిందూ కోలుకుంది. రేపు కోర్టులో నిజం చెప్పిందంటే అప్పుడు మన పరిస్థితి ఏంటి? డాడీకి ఉరిశిక్ష పడుతుంది. డాడీని కాపాడుకోవడానికి నా వంతు ప్రయత్నం చేశాను. అమ్మా, ప్రతి మనిషికి అవసరానికి మించిన స్వార్థం ఉండాలి. అది నాలోనూ ఉంది. ముందు మన బాగు చూసుకున్న తర్వాతే ఎదురు వాళ్ళ బాగు గురించి ఆలోచించాలి. నా ప్రయత్నాలు, కవిత ప్రయత్నాలు సాగలేదు. అమ్మా, తిరిగి నువ్వే పూనుకోవాలి. అవునమ్మా, నీ ఒక్కదాని వల్లే అది సాధ్యమవుతుంది. నోర్మై, నాకు ఇష్టం లేకపోయినా నువ్వు పదే పదే పోరు పెట్టబెట్టి నీ పోరుకు తట్టుకోలేక ఇందుని చంపటానికి ఒప్పుకున్నానురా. నాకు రక్తం ఇచ్చి పునర్జన్మని ప్రసాదించిన ప్రాణదాత ప్రాణాలే తీయాలనుకున్నాను. ఒక ఆడదాన్ని అయ్యుండి కూడా నీ మూలంగా కసాయితనాన్ని అరువు తెచ్చుకుని నా కన్న కూతురు లాంటి ఇందుని చంపబోయాను. కానీ ఆ దేవుడు దయామయుడు. ఇందు ఆయుష్ గట్టిది గనక బ్రతికింది. మీరిద్దరూ చేసిన హత్యా ప్రయత్నాల నుంచి కూడా సురక్షితంగా బయటపడింది. ఇప్పుడు మళ్ళీ నేను ఇందుని చంపాలా? చేస్తే ఆ పని చేయను. చెయ్యాలి, నువ్వే చెయ్యాలి. నీ పసుపు కుంకాలు 10 కాలాల పాటు నిలబడాలంటే, డాడీ బతికి బట్టకట్టాలంటే నువ్వే ఆ పని చెయ్యాలి. నా వల్ల కాదు. అంటే నీకు డాడీ కన్నా ఇందు ఎక్కువ? నీ 5వ తనం కన్నా ఇందు ఎక్కువ? అవును, ఎక్కువే. డాడీ, మా ఇద్దరికి సంబంధించిన విషయాలను కలుగు చేసుకోవద్దు. ఇప్పటిదాకా కలుగు చేసుకుంది చాలు. అది నా బాధ్యత డాడీ. అక్కర్లేదని చెప్తున్నాను కదా. అయినా నీకు ఎక్కడేం పని? నువ్వు అమెరికా వెళ్ళొచ్చు. డాడీ, అడ్డు చెప్పొద్దు. వారం లోపు నువ్వు ఫ్లైట్ ఎక్కాలి. అమ్మా, డాడీ చెప్పాల్సింది చెప్పారు, నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం.
నాన్న ఏమిటి జైలు ఊసలు లెక్క పెడుతున్నట్టు లెక్క పెడుతూ కూర్చున్నావు? అమ్మా, విధి వక్రించి రేపు గనక నాకు జైలు శిక్ష పడితే అక్కడికి వెళ్ళి ఊచ లెక్క పెట్టాలి కదమ్మా. అందుకే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నా. రేపు నువ్వు జైలు పాలవడవా? ఏమిటి నువ్వు అనేది? రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పలేదు అన్నట్టు సన్యాసుల్లో కలిసిపోయాడు అనుకున్న మా మామగారు అదేనమ్మా మీ తాతగారు అడబాల చలపతిరావు గారు వైద్య శిఖామణిలాగా కేరళలో తేలాడు. మన కర్మ కాలిందా అన్నట్టు, వాళ్ళ అదృష్టం కలిసి వచ్చిందా అన్నట్టు ఈ హిందూ బృందం మొత్తం ఆయన దగ్గరికి వైద్యానికి చేరింది. అది పునర్జన్మ పొందింది. జానకిని చంపింది ఎవరో చెప్పవే అని చెప్పి ఇంటిల్లి పాతి బతిమారిన సమాధానం చెప్పదు. పోలీసులు అడిగిన అదే సమాధానం కోర్టులోనే చెప్తుందట. చెప్తుంది, నీకేం బాధ? అదేమిటమ్మా అలా అంటావు? జానకి హత్య కేసులో పోలీసుల హిట్ లిస్ట్ లో నా పేరు కూడా ఉంది కదా. జానకిని చంపాలని చెప్పి నేను, మీ ఆయన, రావూరి నరసింహ నాయుడు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేశాం. నాకు తెలిసి నా ప్రయత్నం వల్ల జానకి చనిపోలేదు. ఒకవేళ నాకు తెలియకుండా నా ప్రయత్నం వల్లే జానకి చనిపోయిందేమో. దానికేనమ్మా ఏం చేయాలో తోచక చస్తున్నాను. మా ముగ్గురు హత్యా ప్రయత్నంలో ఎవరి ప్రయత్నం వల్ల జానకి చనిపోయిందో ఒక హిందూకు మాత్రమే తెలుసు. మా మామగారు మండపాక బలరాం గారే జానకిని హత్య చేశారు అని చెప్పి హిందూ కోర్టులో చెప్తే నాకు శిక్ష ఖాయం కదా. నిజంగా నీ వల్లే జానకి చనిపోలేదుగా? అబ్బా, ఆ సంగతి నాకు తెలుసమ్మా. కానీ నా పీడ విరగడ చేసుకోవడం కోసం ఆ హిందూ మా మామగారే హత్య చేశారని కోర్టులో చెప్తే. నాన్న, నీ వల్ల జానకి చనిపోనప్పుడు నువ్వేం మనసు పాడు చేసుకోనక్కర్లేదు. ఒకవేళ నీ వల్లే చనిపోయిందనుకో, నువ్వు నేను ఎవ్వరూ చేసేది ఏమీ లేదు. నీకు శిక్ష ఖాయం. సార్, అర్జెంట్ ఫైలు సంతకాలు చేయండి. సంతకాల గింతకాల? రేపు నా చావుకే సంతకం పడబోతుందని నేను చేస్తూ ఉంటే మధ్యలో ఈ సంతకాలేంటి? సార్, ఏంటి సార్ మీరనేది? జానకిని చంపాలని నేను, మా మామగారు, నాయుడు గారు ముగ్గురం ప్రయత్నించాం. ఎవరు వాళ్ళు చనిపోయిందో మా ఇందుకు తప్ప ఇంకెవరికీ తెలియదు. ఇందు తనకు తెలిసిన నిజాన్ని రేపు కోర్టులో చెప్పబోతుంది. నేనే హంతకున్నని చెప్తే నాకు ఉరిశిక్ష ఖాయం. ఒకవేళ నిజంగా జానకి మీ వల్ల చనిపోవటం జరిగినా ఇందు మీ గురించి ఎందుకు చెప్తుందండి? బలరాం గారి కన్నా, నాయుడు గారి కన్నా మీ ఇందుకు మీరే ఎక్కువ కదండి. తోడబుట్టిన చెల్లెలు కదా, అన్నయ్యని కాపాడకుండా ఉంటుందా? కాపాడ్డమా? చస్తే కాపాడదు. అది నా చెల్లెలే అయినా సత్యం, ధర్మం, నీతి, న్యాయం, నిజాయితీ అంటూ వేలాడే రకం అది. మా నాన్నగారి పెంపకంలో పెరిగింది. మా అమ్మా నాన్నలైనా జాలి పడతారేమో కానీ తప్పు చేసిన వాడిని చస్తే మా ఇందు క్షమించదు. అలాంటప్పుడు మీ వల్లే జానకి చనిపోయి ఉంటే మీరు శిక్ష అనుభవించక తప్పదు. శాంతి, శాంతి, ఏమే శాంతి? ఏంటమ్మా, ఏమిటి నీ కంగారు? ఏంటి? నమస్కారం శాంతి గారు. నమస్కారం. బాగున్నారా? చావకుండా మీ దైవాలు ఎలా ఉన్నాం? ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? నే ఇందుని చూద్దామని. ఇందుని చూడ్డానికి వచ్చావు తల్లి? ఇంతవరకు చేసింది చాలదా? చేసిందంతా చేసి ఏ మొహం పెట్టుకొని పరామర్శించడానికి వచ్చావు? నా మనోరాల ఆయుష్ గట్టిది కాబట్టి సచ్చి చెడి బతికొచ్చింది. అది సుఖంగా ఉండడం మీకు ఇష్టం లేదా? ఇంకా ఏం చేద్దామని వచ్చావు? సిగ్గు లేకపోతే సరి, ఎళ్ళెళ్ళు. శాంతి గారు, ఇదే మీ మాట కూడానా? అని వేరే బొట్టు పెట్టి చెప్పాలా? శాంతి గారు, మరి నేను వెళ్ళిరానా? వెళ్ళు, ఇంకెప్పుడు రావద్దు. వెళ్తాను శాంతి గారు. యమున గారు, మీరంటే మాకు గౌరవం. ఆ గౌరవం కాపాడుకోవాలంటే మీరింకెప్పుడూ మా ఇంటికి రాకుండా ఉండడమే మంచిది. యమునమ్మ గారు, ఎప్పుడొచ్చారు?
ఇప్పుడే వస్తాను. అదేమిటి అలా ఉన్నారు? ఏమీ లేదు. ఇందుని చూడాలని వచ్చాను, కానీ చూడలేకపోయాను. వస్తాను. యమునమ్మ గారు ఆగండి. లక్ష్మి, మీ వదిన వెళ్ళమంటుంటే నువ్వు ఆగమంటావేమిటి? ఇంటికొచ్చిన వాళ్ళని వెళ్ళిపోమండో ఏం మర్యాద? మర్యాదలు మాకు తెలుసు. ఇలాంటి వాళ్ళకి మర్యాద ఇస్తే మన మర్యాదలు మంట కలిసిపోతాయి. పైగా మొదటికే మోసం వస్తుంది. వదినా, యమునమ్మ గారు వచ్చింది ఇందుని తీసుకెళ్ళడానికి కాదుగా, చూడాలని వచ్చారు. చూడనిస్తే ఏం పోయింది? ఇందుని చూడడం మాకెవ్వరికి ఇష్టం లేదు. నువ్వు ఆవిడనేమి వెనకేసుకు రాక్కర్లేదు. వదినా, ఇందుని యమునమ్మ గారు తన కన్న కూతులా భావిస్తూ ఉంటారు. ఇందు హాస్పిటల్లో ఉన్నప్పుడు చూడ్డానికి చాలాసార్లు వచ్చారు. అప్పుడు కూడా నువ్వు ఇలాగే ప్రవర్తించావు. జరిగిన దాన్ని మనసులో పెట్టుకుని నువ్వు ఇలా ప్రవర్తించడం అంత మంచిది కాదు. శత్రువునైనా క్షమించే గుణం నీకుందొదినా. ఆ క్షమాగుణమే ఇంతవరకు తీసుకొచ్చింది. శత్రువునైనా క్షమించొచ్చు గాని నాయుడు కుటుంబాన్ని క్షమించకూడదు. లక్ష్మి, అనవసరంగా నువ్వేం పూనుకోక్కర్లేదు గాని ముందు లోపలికెళ్ళు. అత్తయ్య, వద్దు లక్ష్మి, నేను వెళ్తాను. వచ్చింది చూడ్డానికి పూలు పళ్ళు తీసుకొని. అత్తమ్మా తొందరగా రండి, తొందరగా రండి. ఇందెందు నేను చూడడానికి అత్తమ్మగారు వచ్చారు, కానీ మీ అమ్మగారు చూడడానికి వీల్లేదని పంపించేశారు. ఎవ్వరికీ తెలియకుండా నేను తీసుకొచ్చాను. అత్తమ్మా, మీరిద్దరూ మాట్లాడుతున్నాండి, నేను ఎవ్వరు రాకుండా చూసుకుంటానే, సరేనా? రండమ్మా. అమ్మా, కన్నీళ్ళు దేనికి? ఇందు, ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం నువ్వేనమ్మా. నీ రక్తం ఇచ్చి నాకు పునర్జన్మనిచ్చిన నిన్నే చంపబోయానమ్మా. అవునమ్మా, నా భర్త ప్రాణాలు కాపాడుకోవటానికి నీ ప్రాణాలు తీయాలనుకున్నాను. రక్తం ఇచ్చి నన్ను బ్రతికించినందుకు ప్రతిఫలంగా విషం ఇచ్చి నేను చంపాలనుకున్నాను. కానీ నిన్ను నేను చంపలేకపోయానమ్మా. నా కన్న కూతురు లాంటి నిన్ను చంపటానికి నాకు చేతులు రాలేదమ్మా. నా అంతరాత్మ ఒప్పుకోలేదు. అయినా నా ఆలోచన తప్పు. నా ప్రాణదాతవైన నిన్ను చంపాలనుకోవటం క్షమించరాని నేరం. దీనికి ఏ కోర్టు నన్ను శిక్షించలేకపోయినా నా మనస్సాక్షి నన్ను చిత్రవద చేస్తోందమ్మా. అందుకే నీ దగ్గర క్షమాపణ అడుగుదామని వచ్చాను. నా కూతురు లాంటి దానివైన నువ్వు ఈ కసాయి తల్లిని క్షమించమ్మా. అమ్మా, మిమ్మల్ని నేను క్షమించడం ఏంటమ్మా? మీరు నా తల్లి లాంటి వారు. తల్లి మనసు చాలా గొప్పది. అది ఎప్పుడూ బిడ్డల బాగునే ఆశిస్తుంది. ఇందు, పెద్ద మనసుతో నువ్వు నన్ను క్షమించావు. అదే పెద్ద మనసుతో నాకు సాయం చేయమ్మా. ఏంటమ్మా అది? నాకు పతిభిక్ష పెట్టాలమ్మా. జానకిని మీ అన్నయ్య చంపాడు, మీ మామగారు చంపారో లేక మా ఆయనే చంపారో నీ ఒక్కదానికే తెలుసు. ఒకవేళ నీ తండ్రి లాంటి మా వారే జానకిని చంపుంటే ఆయన్ని నువ్వే కాపాడాలమ్మా. నా పసుపు కుంకాల్ని, 5వ తనాన్ని కాపాడాల్సిన బాధ్యత నీ చేతుల్లోనే ఉందమ్మా. నేను సుమంగలిగా ఉండటానికి నాకు పతి భిక్ష పెట్టమ్మా. కొంగు చాచి యాచిస్తున్నానమ్మా. నాకు పతి భిక్ష పెట్టమ్మా. అమ్మా, మీరు కొంగు చాచి యాచించినా కన్నీళ్లు పెట్టుకున్నా జరిగేది జరగాల్సిందే. నేరం చేసిన వాళ్ళెవరైనా సరే
ఆఖరికి ఆ దేవుడైనా సరే శిక్ష అనుభవించాల్సిందే. సృష్టి స్థితి లయలు ఆ దేవుని చేతుల్లో తప్ప మన చేతుల్లో లేవు. కొంగు చాచి నన్ను అడిగే బదులు ఆ దేవుని ప్రార్థించండమ్మా. ఇంతకు మించి నేనేం చెప్పలేను.